హై గాయ్స్. సో ఈరోజు మీకు ఆటోమేటిక్ కార్ వాష్ సెంటర్ చూపిస్తా జర్మనీలో. సో ఇండియాలో గిట్ట ఉండొచ్చు, నాకు తెలియదు, ఎందుకంటే మన దగ్గర కార్ లేదు కదా ఇంటికాడ. సో మనకు తెలియదు దీని గురించి. సో ఇక్కడైతే ఉంది, చూపిస్తున్నా. సో ఇదే మనం వెళ్ళే కారు, అంటే నాది కాదు, మా కొలీగ్ది. సో చూపిస్తా ఎట్లా ఎట్లా క్లీన్ చేస్తారు. మొత్తం ఆటోమేటిక్, మనం లోపల కూర్చొని బండి లోపల పెడితే అయిపోతుంది, మొత్తం అదే చేసుకుంటుంది. సో ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ ఏదో కెమికల్ స్ప్రే చేస్తాను అనుకుంటా ఫస్ట్ కార్ పైన. చేసిన తర్వాత ముందరికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే పూరా ఏం లేదబ్బా, పెయి నొప్పి లేకుండా పని అయిపోతుంది అన్నట్లు, అంతే. చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు ఓపిక పడితే కార్ జబర్దస్త్ కొత్తగా అవుతుంది బయటకు వచ్చేవరకల్లా. చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు మనకు 15 యూరోస్ ఛార్జ్ చేస్తారు, అంటే ఆల్మోస్ట్ ఒక 1400 ఇండియన్ రూపీస్ అన్నట్టు. కానీ చాలా ఈజీగా అయిపోతుంది పని, అండ్ చాలా క్లీన్ అండ్ హైజీనిక్, అండ్ చాలా బాగుంటుంది. నేను గిట్ట ఫస్ట్ టైం చూసిన, అంటే ఎప్పుడు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు కడిగిపించడే కానీ మనం ఇన్ని పైసలు ఎందుకు పెడతామబ్బా, ఇంట్లో ఉంటా అంటే 2 షాంపూలు వేసి బకెట్లు వేసి రుద్దితే కార్ క్లీన్ అయిపోతుందని అనుకుంటాం మనం. కానీ ఇక ఈడ అంత టైం లేకుంటుంది, అని ఏడా పడితే ఆడ కార్ క్లీన్ చేస్తే ఫైన్ వేస్తారంట. సో అట్లా గిట్ట లేకుంటుంది కాబట్టి, ఇంకోటి రోడ్ పైనకి కార్ పోవాలంటే చాలా నీట్గా పోవాలి. ఎట్లా కార్ని గలీజ్గా పెట్టుకొని రోడ్ పైకి పోతే చూస్తే వాళ్ళకి బాగాలేకుంటుంది. దానికి కూడా సపరేట్ మళ్ళీ ఫైన్ ఉంటుందంట అట్లా పోతే. సో అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు ఇక్కడ కారు, చాలా నీట్గా క్లీన్గా. సో మాది ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో మాకు స్ప్రే చేస్తుండు మా కార్కి, చూపిస్తే ఇంకా ముందర ఎట్లుంటుందని. అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు, చూద్దాం మనం ఇప్పుడు. సో అంటే ఈజీ ఉందన్నట్టు, నాకు మంచిగా అనిపించింది ఇది. ఇక ఏం కష్టం లేకుంటుంది అన్నట్టు. ఎక్కినామా, కూర్చొని లోపల స్టార్ట్ చేసుకొని లోపలికి పోతే ఫస్ట్ స్ప్రే కొట్టిన తర్వాత, అంటే ఆటోమేటిక్ అన్నావు మళ్ళీ మనుషులు స్ప్రే కొడుతారు, అంటే ఇది ఫస్ట్ మనుషులే కొడతారు, తర్వాత ముందర మిషన్ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా క్లీన్ చేసేది. చూద్దాం. ఇంకా ఇది ఒక స్ప్రే, దీంట్లో ఏమో కెమికల్ వేసి స్ప్రే చేస్తుండు కార్ మొత్తం నీట్గా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది చూద్దాం, వెయిట్ చేయండి, చూపిస్తా. సో యా, స్ప్రే కొట్టడం అయిపోయింది. చూద్దాం, ముందరికి వెళ్దాం ఇంకా. ఓకే, ఆహా వచ్చినాయి. మనం వెయిట్ చేస్తున్న మిషన్స్ ఇవేనంట. మొత్తం రుద్దుతాయి మంచిగా కార్ని నీట్గా, కింద పైన అంతా మంచిగా నీట్గా క్లీన్ చేస్తాయి. మనం వెళ్ళి అదొకటి ట్రాక్ లాగా ఉంటుంది, ట్రాక్ పైన పెట్టాలి అంతే. అదే ట్రాక్ ముందర తీసుకెళ్ళి మనం కార్ని మళ్ళీ నడిపే అవసరం లేదు. చూడవు. ఓకే, ఓకే, మనకు రుద్దుడు అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు తుడుస్తుంది, ఇది మంచిగా నీట్గా తుడుస్తుంది. ఓహో, యా నైస్. అయిపోయింది మనది. ఓకే, అట్లా వెనకాల చూడండి, కెమెరాలో ఉంది వెనకాల ట్రాక్ ఎట్లా ఉంది, అట్లా ఉంటుంది ట్రాక్. ఇది అయిపోయినాక ఇంకా ఉందంటుంది ముందర. అంటే లాస్ట్కి డ్రై చేస్తుంది మొత్తం అంతా ఇంకా. ఓకే, ఫుల్ బిజీ ఉందబ్బా కార్ వాష్ సెంటర్ అయితే. ఇటువంటిది ఒకటి పెట్టుకుని అయిపోతుంది మనం హైదరాబాద్లో, జబర్దస్త్ ఉంది.
ఫైనల్ టచ్ అనుకుంటా ఇది. మంచిగా మసాజ్ చేసినట్టు చేస్తుంది. సూపర్ సూపర్ ఉందబ్బా ఇదైతే. అయిపోయింది, కార్ వాష్ అయిపోయింది. ఓకే, బయటికి వెళ్తున్నాం. బయట మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనకు వాక్యూమ్ కొట్టడానికి ఇటు ఉంటుందంట. అది మనమే చేసుకోవాలంట. చూద్దాం, చూపిస్తుంది గిట. అదే మనకి కింద కార్లో మ్యాట్స్ ఏమైనా దుమ్ము అది ఉంటే మంచిగా నీట్గా వాక్యూమ్ చేసుకోవచ్చు అంట. సో ఇది వాక్యూమ్ చేసే ప్లేసు. సో పార్క్ చేసుకొని మనమే వాక్యూమ్ చేసుకోవాలంట. మరి ఎట్లా చేసుకోవాలో మనకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. చూద్దాం, దిగి చూపిస్తుంది మీకు. ఇదిగో మ్యాట్స్ తెచ్చి ఈ మిషన్లో ఇట్లా లోపలికి వేసేస్తే అబ్బా అది హైలైట్ అవుతున్నాయి. అబ్బా కొత్త దానిలాగా అవుతున్నాయి. సూపర్ చేస్తుంది వాక్యూమ్ అది. ఓకే, ఇగో ఎంత డర్టీగా ఉంది చూడది. అది వావ్, బాగుంది అసలు. ఇంత కూడా అలసిపోతలేము అన్నట్టు. ఈ కార్ వాష్ అయిపోయా 10-15 నిమిషాల మొత్తం కార్ వాష్ అంతా అయిపోయింది. మ్యాట్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇగో ఇది వాక్యూమ్ చేసేది అన్నట్టు మిషన్. తెలుసుగా మన ఇళ్ళలో వాక్యూమ్ మిషన్స్ ఉంటాయి అట్లా సేమ్. లోపల ఏమైనా దుమ్ము ధూళి ఏమైనా ఉంటే చక్కగా గుంజుకుంటుంది మొత్తం అదే. ఇంకా ఆహా, చిన్న చిన్న వాటర్ ఏమైనా ఉన్నా మొత్తం తీసేసుకుంటుంది. ఇక లోపల పెడితే తీసుకుంటుంది రిటర్న్. అది అంతే, మస్తు ఉంది. మీద బాగా చూడు ఎట్లా అయింది. కార్ జబర్దస్త్ అయింది. మొత్తం మేమే చేసుకున్నాం. అంటే వాక్యూమ్ మేము చేసుకున్నాం, కార్ మిషన్ కడిగినాయి అనుకో. సో అంతా మొత్తం ట్రై చేసినాం. బాగుంది. ఇలాంటిది ఒకటి ప్లాన్ చేస్తే మన దగ్గర నడుస్తుంది అనుకుంటా. కానీ 15 euros అబ్బా ఒక్క కార్కి. చూడండి ఎట్లా ఉంది. మెర్సిడీస్ జబర్దస్త్ ఉంది బండి. దీని పైన ఎక్కి కూర్చుంటే పోతుందా నిల్చుందా అని అయితే అర్థం కాదు. ఎంత స్పీడు 200 స్పీడ్ పోయినా నార్మల్గా ఉంటుంది. అట్లా కంట్రోల్ అవుతుంది బండి. ఎందుకంటే దానికి అన్ని పైసలు. మరి దీన్ని పెట్టే పైసలతోనే మనం 10 కార్లు కొనుక్కోవచ్చు మంచిగా ఇంటికాడ. చూడండి ఎంత. ఇది ఛార్జింగ్ బ్యాగ్స్. ఇది ఛార్జింగ్ ప్లస్ పెట్రోల్ రెండు ఉంటుంది కార్కి. హైబ్రిడ్ మోడల్ అన్నట్టు. చూడండి వచ్చేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా అయింది. చమ్మక్ చెల్లో ఉంటుంది కదా. ఓకే గైస్.